అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ యొక్క ఆంధ్రప్రదేశ్ కూడా రాష్ట్రం మొత్తం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికలు వారం రోజుల్లో అతి కొద్ది రోజుల్లో సమీపిస్తున్న వేళ ఎన్నో సర్వే ఫలితాలు రావడం జరిగింది. ఈరోజు ఆ సర్వే ఫలితాలన్నిటికీ కూడా భిన్నంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన సర్వే ఒకటి రావడం జరిగింది. అదే ఈ యొక్క మ్యాగ్పై సర్వే రిపోర్ట్. ఈ యొక్క మ్యాగ్పై సర్వే రిపోర్ట్ గురించి విశ్లేషించడానికి మన ముందు ఉన్నారు తెలుగుదేశం రాష్ట్ర ఐటీడీపీ స్పోక్స్ పర్సన్ గొట్టిపాటి వంశీకృష్ణ గారు. నమస్కారం అండి. నమస్తే సార్. చూస్తున్నాం ఎలక్షన్స్ మరో వారం రోజుల్లో ఉన్నాయని మనం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఎన్నో సర్వేలు వచ్చాయి సార్. ఇప్పటికి కూడా దాదాపు అన్ని సర్వేలు కూడా ఎన్డీఏ కూటమి రాబోతామని చెబుతూ ఉంది. బట్ వాటన్నిటికీ భిన్నంగా ఆ రిపోర్ట్స్కి అన్ని తలకిందులయ్యే విధంగా ఈ యొక్క సర్వే రావడం జరిగింది. దీనిపై విశ్లేషణ ఏమంటారు? నేను మొత్తం ఈ సర్వే ఏదైతే చూసానో దీంట్లో మనకి ముఖ్యంగా కనిపిస్తుంది ఇది ప్రజల సర్వే అనే కాదు, దీంట్లో మెయిన్ పోస్టల్ బ్యాలెట్స్. ఓకే, పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించిన సర్వే మాత్రం ఇది మనం ఈరోజు చూడడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ప్రతి ఒక్కటి కూడా మనం చూసిన అన్ని సర్వేల్లో కూడా 130, 140 అట్లా ఇస్తే ఈ సర్వేలో 175 నియోజకవర్గాల్లోనూ కూటమి ముందంజలో ఉన్నట్టుగా ఇచ్చడం ఇప్పుడు సంచలనంగా మారింది. 175కి 175 అంటారు ఎన్డీఏ కూటమికి. ఎస్, ఏంటండి కొత్తగా ఉంది సర్వే అంటే మనం ఇది అంటే 175కి 175 ఎక్కడా కూడా కొంచెం వింతగా కూడా అనిపిస్తుంది ఖచ్చితంగా. అవునండి. కానీ ఇందులో వాస్తవం ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు. ఓకే, ఇవి ఓన్లీ పోస్టల్ బ్యాలెట్ ఓటర్స్నే చేసిన సర్వే. ఓకే ఓకే. అందువల్ల ఇందులో ఖచ్చితంగా ఈ అవకాశం వచ్చింది. 175 నియోజకవర్గాల్లోనూ గెలిచే అవకాశం ఖచ్చితంగా వచ్చింది. ఎందుకంటే దీంట్లో ఓటర్లు వేసే వాళ్ళంతా కూడా టీచర్లు, ఉద్యోగస్తులు, అంగన్వాడీ టీచర్లు వీళ్ళే ఉన్నారు. వీళ్ళందరూ ఉండడం వల్ల ఈ సర్వే ఇటువంటి రిజల్ట్స్ మనం ఖచ్చితంగా చూడాల్సి వచ్చింది. ఓకే, మనం ఒకసారి గమనిస్తే మనం దీనికి ముందుగా మనం గమనిస్తే గత ఒక 1.5 year మధ్యలో మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది. అవునండి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్. అవును, దాంట్లో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అవునండి. అప్పుడు మీరు గమనిస్తే అప్పుడు ఓట్లు వేసింది కూడా వీళ్ళే. అవును, ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇప్పుడు ఎవరైతే వేసారో అవునండి వాళ్ళే దాదాపుగా దాంట్లో వేసింది. దానికి కొంచెం యాడ్ అయింది అంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళు యాడ్ అయ్యారు. అలా చూసుకుంటే మూడిట్లో క్లీన్ స్వీప్ చేసింది. అప్పుడు కూడా 3కి 3 సీట్లు. అప్పుడు జరిగింది కూడా 108 నియోజకవర్గాలు. అవునండి, 108 నియోజకవర్గాలకు సంబంధించిన జరిగిన దాంట్లో 108 నియోజకవర్గాలకు సంబంధించి 3 ఎమ్మెల్సీలు జరిగితే ఆ 3 ఎమ్మెల్సీలు క్లీన్ స్వీప్ చేసింది తెలుగుదేశం పార్టీ. వాస్తవం. దాన్ని బట్టి చూస్తే ఈరోజు ఈ సర్వే మనం ఆల్మోస్ట్ 175కి 175 సీట్లు వస్తాయా అంటే సీట్లు అనట్లేదు, 175కి 175 నియోజకవర్గాల్లో కూడా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు అంటే ప్రభుత్వ ఉద్యోగులు అయితే కానీ, టీచర్లు అయితే కానీ, అంగన్వాడీ టీచర్లు అయితే కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారనడానికి స్పష్టమైన రుజువు ఈ సర్వే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. మనం గమనిస్తే ఈరోజు ఒకసారి దీంట్లోకి వెళ్దాం. ఇక్కడ ప్రొజెక్టెడ్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్యాటర్న్ అంటే మనం ఇక్కడ ఈ సర్వే ప్రకారం ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఒక ప్రతి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఒక 15 నుంచి 25,000 వరకు ఉంటాయి. వాటిల్లో వీళ్ళు సర్వే చేసింది ఒక 2,000 మందిని ప్రతి నియోజకవర్గంలో శాంపిల్స్ తీసుకున్నట్టుగా చూపించారు. ప్రతి నియోజకవర్గంలో 2,000 మంది తీసుకుంటే మనం ఇచ్చాపురం నియోజకవర్గంలో మొత్తంగా 1,483 మంది కూటమికి సపోర్ట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆల్మోస్ట్ 515 మంది మాత్రమే సపోర్ట్ చేశారు. అంటే ఈ ప్రకారంగా చూసుకుంటే పలాస కానీ, టెక్కలు కానీ, పాతపట్నం కానీ, శ్రీకాకుళం కానీ, అమరావతి కానీ మీరు ఈ సర్వేలో ప్రతి చోట కూడా క్లియర్ మార్క్ కనపడతా ఉంది.
మొత్తం కూడా మెజారిటీ కూటమి కొన్ని మద్దతు చోట్ల పలికే విషయం అండి. కొన్ని చోట్ల వైసీపీ ప్రభావం కనిపిస్తున్నప్పటికీ మెజారిటీ మార్కు మాత్రం కూటమి వైపే కనిపిస్తా ఉందండి. ఉంది. ఇక్కడ గజపతి నగరం కొంచెం తగ్గింది, కానీ ఓవరాల్గా అది కూడా వేవ్లో లాక్ రావచ్చు అంటారా? ఖచ్చితంగా ఉంటుంది ఆ పరిస్థితి. ఈ యొక్క వారం రోజుల ముందు ఒకటి, రెండు. తారుమారవచ్చు అంటారు. గజపతి నగర్ మనం చూసుకుంటే 1190 ఆల్మోస్ట్ ఇది కూడా మద్దతు ఎన్డీఏకే ఉందండి. ఇక్కడ ఎన్డీఏకే ఉంది. పార్వతీపురం కూడా ఎస్సీ ఉండడం జరిగింది. పార్వతీపురంలో ఒకటి ఒకటి వైసీపీ చూపిస్తుంది ముందుకి. అదే అక్కడి నుంచి ఇంకా అరకు ఎస్టీ నియోజకవర్గం కూడా కొంచెం అక్కడక్కడ వైసీపీ 2-3 నియోజకవర్గాలు మినహాయిస్తే అన్ని కూడా NDA అండి. అక్కడికి వచ్చి రెండు నియోజకవర్గాలు. ఇంకెక్కడా కూడా కూటమిని దాటిపోయే పరిస్థితే కనపడట్లేదు. ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఒక్క 2 నియోజకవర్గాల్లో మాత్రమే, మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే 2 నియోజకవర్గాలు, 175 నియోజకవర్గాలు అక్కడక్కడ దాదాపు మినహా ఒక 5 లోపు ఉన్నాయండి. రెండు నియోజకవర్గాలు, కేవలం 2 నియోజకవర్గాల్లో మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు వైసీపీ వైపు చూసిన పరిస్థితి. ఒక పార్వతీపురం, అరకు ఎస్టీ నియోజకవర్గం, ఈ 2 తప్పితే అంటే 173 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేన పార్టీకి కానీ, బీజేపీ పార్టీకి కానీ ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే కానీ వీళ్ళందరూ ఓటేయాలని డిసైడ్ అయిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ సర్వే ద్వారా. అర్థమవుతుంది. ఈ ప్రకారంగా చూస్తే అంటే ఖచ్చితంగా మనం గతంలో కూడా చూసాం, విజయవాడలో ఒక పెద్ద మార్చ్ ఉద్యోగస్తులు తీశారు. అప్పుడే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత మనకి పూర్తిగా స్పష్టమైంది. తర్వాత మనం గత కొంతకాలంగా చూస్తా ఉన్నాం ప్రభుత్వంగా ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టిన సందర్భాలండి. వైన్స్ దగ్గర నుంచో పెట్టడం కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీసు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో థియేటర్స్ దగ్గర నుంచో పెట్టారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు మర్చిపోరని చెప్పేసి అర్థం అవుతుంది. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ సర్వేలో మీకు ఇంకొకటి కూడా గమనిస్తే, ఇక్కడ మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 100% అనుకుంటే దాంట్లో 73% మంది 73% మంది ఈ రోజు మనకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది. రికార్డు స్థాయిలో ఇది ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు చూడని మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఉద్యోగస్తులు కానీ, టీచర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు. 27% మంది మాత్రమే, కేవలం ఇంకా కూడా 27% మంది వైసీపీకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ గతంలో ఇదే ఉద్యోగస్తులు జగన్మోహన్ రెడ్డిని కావాలని కోరి తెచ్చుకున్నారు. కానీ దాంట్లో కూడా అంటే ఉద్యోగస్తులు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మారు. సిపిఎస్ రద్దన్నా కానీ ఎన్నెన్నో విషయాలు చెప్పినా కూడా, అన్ని విషయాలను కూడా దానికి సంబంధించి కూడా జీతాలు కూడా 1వ తారీఖు ఇవ్వట్లేదు కదా. ఈ రోజుకి కూడా జీతాలు రాని పరిస్థితి. డబ్బులు దబ్బేశారు అసలు దానికి సంబంధించి కూడా ఈ సర్వేలో కొన్ని మేజర్ ఫైండింగ్స్ డ్యూరింగ్ అవర్ సర్వే. వీళ్ళు ఈ సర్వేలో కొన్ని కీలక అంశాలు ఇచ్చారు. వాటిలో ఒకటి, పోలీస్ పర్సనల్ వర్ వెరీ అప్సెట్ విత్ జగన్. కొంచెం జూమ్ చేద్దామండి. పోలీస్ పర్సనల్ వర్ విత్ జగన్ as he failed to fulfill his promise of a weekly day off. జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం రాకముందు కరెక్ట్గా ప్రతి శుక్రవారం సెలవిస్తాము అని చెప్పి పోలీసులకి మాయమాటలు చెప్పాడు. అలాగే వాళ్ళకి కొన్ని విధాలుగా డబ్బుల పరంగా కానీ వాటిని డబ్బులు వచ్చేలాగా చేయడానికి పద్ధతులు తీసుకొస్తాము. వాళ్ళకి మైండ్ ప్రెజర్ ఉంటుంది, ఆ ప్రెజర్ తగ్గించేదానికి మేము అన్ని చెప్పారు, ఏమీ చేయలేదు. దానికి తోడు ఈ 5 ఏళ్ల పాటు వీళ్ళని చాలా దారుణంగా వాడుకున్న పరిస్థితి పోలీసు వాళ్ళు. అవునండి, పోలీసు వాళ్ళని ఎంత దారుణంగా వాడుకున్నారంటే ప్రతిదానికి కూడా వీళ్ళు ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడానికి కానీ ప్రతిదానికి కూడా పోలీసులను వాడుకున్న పరిస్థితి. వీటితోటి విరక్తి చెందిపోయి ఉన్నారు పోలీసులు. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఈసారి ఖచ్చితంగా జగన్ని ఇంటికి పంపించాలని డిసైడ్ అయిన పరిస్థితి. అక్కడక్కడ కొంతమంది తప్పితే ఈరోజు మెజారిటీ పోలీసులు ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని డిసైడ్ అయ్యారు. దానికి సంబంధించి ఒక పాయింట్ వీళ్ళు లేవనెత్తారు. ఎంతో ధర్నాలు కూడా చేయడం జరిగింది. వీళ్ళు హోంగార్డులు కానీ రోడ్ల మీదకి వచ్చేసి మొట్టమొదటిసారిగా జగన్ గవర్నమెంట్ లో మా జీతాలు పెంచండి, మేము మీకోసం కష్టపడుతున్నాం ధర్నాలు చేశారండి. నిజంగా దీన్ని బట్టి వ్యతిరేకత అర్థం అవుతుంది. చెప్పొచ్చు. రెండోదండి, ద మెజారిటీ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ ఆర్ పాజిటివ్ టు ఓట్ అగైన్స్ట్ ద కరెంట్ వైసీపీ గవర్నమెంట్ డ్యూ టు
ఇట్స్ ఫెయిల్యూర్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్ మేడ్ డ్యూరింగ్ ద 2019 ఎలక్షన్ క్యాంపెయిన్. ఓకే 2019 ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు అంగన్వాడీ టీచర్లకు కానీ ప్రతి ఒక్కరికి కూడా విపరీతమైన హామీలు ఇచ్చారు అవునండి జగన్మోహన్ రెడ్డి. ఆ హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకపోగా వాళ్ళు రోడ్ల మీదకి వస్తే వాళ్ళని కొట్టించారు. అవునండి మనం చూసాం ధర్నాలు చేశారు. దాదాపు 6 నెలల నుంచి కూడా అంగన్వాడీ టీచర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం ప్రత్యక్షంగా చూస్తానే ఉన్నాం. అవునండి దాన్ని బట్టి చూస్తే అంగన్వాడీల ఎఫెక్ట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద పడుతుంది అనుకోవచ్చు. వీళ్ళలో 100కి 98% మంది కూడా ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలనుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వీటిని కూడా మనం ఖచ్చితంగా దీంట్లో ఒక వాస్తవం ఉందని కానీ గ్రహించవచ్చు ఖచ్చితంగా అండి. ఇంకా థర్డ్ పాయింట్కి వస్తే ద నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అప్లయింగ్ ఫర్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ significantly compared to the 2019 election with 5 lakh applications this time around. ఓకే అంటే మనం గతంలో చూస్తే ఓటర్లుగా ప్రభుత్వ ఉద్యోగులు ఓటర్లుగా ఉండడానికి ఇష్టపడలేదు చాలా చోట్ల, కొంతమేర దూరంగా ఉన్నారు. అవునండి కానీ ఈసారి ఎక్కువ మంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లకి అప్లై చేసుకున్నారంట. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతని చూపించడానికి వాళ్ళకున్న ఒకే ఒక్క అవకాశం ఇది. అందుకనే ఈసారి ఖచ్చితంగా ఓటేయాలని చాలా మంది డిసైడ్ అయ్యారు. అందుకనే చాలా మంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లకి అప్లై చేసుకున్నారు అని చెప్పి ఈ సర్వేలో చెప్తుండడం జరిగింది. అంటే పోలింగ్ కూడా రికార్డు స్థాయిలో 97% జరిగిందంటే నిన్న కూడా ఈ రోజు కూడా చూస్తుంటే పోలింగ్ ఎక్కడా కూడా విపరీతంగా ఎప్పుడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లకి మనం రెగ్యులర్ పోలింగ్ చూసిన పరిస్థితి ఎప్పుడు లేదు మనం గత కొంతకాలంగా. కానీ ఈసారి మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా వచ్చి లైన్లో నుంచొని ఓట్లు వేయడానికి, ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయడానికి చాలా ఉత్సాహంగా వస్తా ఉన్నారు ఖచ్చితంగా. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా ఓటేయాలనే భావన వీళ్ళకు ఉందని ఖచ్చితంగా అర్థమవుతా ఉంది. సో మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గద్దె దింపేదానికి భాగంలో మొదటి అడుగు వీళ్ళతోటే ప్రారంభమైంది. గవర్నమెంట్ తలుచుకుంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు దింపిపోతారంట అంతే ఖచ్చితంగా. ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ పాయింట్ ఇస్ ఎంప్లాయీస్ డిస్సాటిస్ఫైడ్ విత్ ద వైఎస్ఆర్సీ పార్టీ యాజ్ దేర్ ఈస్ prolonged delay in distributing interim relief ఐఆర్లు గురించి ప్రతి ఒక్కరు అండ్ ద 2 installments ఆఫ్ డిఆర్ఎస్ అలవెన్స్. ఐఆర్ డిఏ అనేది ప్రభుత్వ ఉద్యోగులకి ఎంత ఇబ్బంది పెట్టారో మనం గత చూస్తానే ఉన్నాం 5 ఏళ్ళుగా. ఎవరికి కూడా ఐఆర్లు రాలేదు, డిఆర్లు రాలేదు. వీటన్నిటి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అయితే కొంతమంది నేను ఉద్యోగస్తులను అడిగినప్పుడు మీకు ఐఆర్లు రాలేదు, డిఏలు రాలేదు, ఏంటి ఇటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ఎట్లాగా అంటే వాళ్ళు ఐఆర్ డిఆర్ కాదయ్యా 1వ తేదీ జీతం రాలేదు అనే పరిస్థితి నేను చాలా మంది చూసాను. నిజంగా వాళ్ళ అంటే నవ్వడం అనేది తప్ప, నిజంగా బాధాకరం. ఐఆర్డిఏ గురించి మనం గతంలో చూసాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 2కి 4 డిఏలు ఇస్తే కూడా వీళ్ళు ఇంకా ఆయన సొంత డబ్బులు నేను నిజంగా ఒక మాట విన్నాను నేను అప్పుడు. ఆయన సొంత డబ్బుల్లోంచి ఇస్తున్నాడా, ఇంట్లో డబ్బుల్లోంచి ఇస్తున్నాడా, పక్క రాష్ట్రం కేసీఆర్ ఇస్తున్నాడు, ఇప్పుడు ఇస్తున్నా అని వాగినోళ్ళు కూడా ఉన్నారు. అటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఐఆర్డిఏలు రాకపోగా సొంత జీతం డబ్బులే 1వ తేదీ కాకుండా 14-15 తేదీల్లో పడే పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చినందుకు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు అని ఈ రోజు అర్థమైపోతా ఉంది. ఓకే ఖచ్చితం అండి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే దీంట్లో ఇంకా ఉన్న నెక్స్ట్ పాయింట్, అకార్డింగ్ టు అవర్ సర్వే ద జగన్ గవర్నమెంట్ స్టాండ్స్ ఆన్ ద క్యాన్సిలేషన్ ఆఫ్ ద కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ could negatively impact his party in the upcoming general elections. మీరు గమనిస్తే 2019 ఎలక్షన్ ముందు అన్నా వారంలో సిపిఎస్ రద్దు కూర్చేసుకోవాలి. అసలు మనం ప్రతి ఒక్కరు ఏంది ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది అసలు ఎంత దాన్ని తీసేస్తానంటే ప్రతి ఒక్క ఉద్యోగస్తులు కూడా చాలా అది కొంచెం ఆశ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సిపిఎస్ ఎత్తేస్తారనగానే ఓట్లు వచ్చి గుద్ది పడేశారు. ఒక ఆశతో చాలా ఇంపార్టెంట్ అసలు దాన్ని. అసలు ఈ 4 ఏళ్లలో
అసలు పట్టించుకున్న పాపానే పోలేదు. ఆ రోజు అధికారంలోకి వచ్చాక మొన్న సజ్జల రామకృష్ణ రెడ్డి గారు సబ్జెక్ట్ తెలియక మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి సలహాదారు అండి, ముఖ్యమంత్రి సబ్జెక్ట్ తెలియకుండా గవర్నమెంట్ ఎలా పాలిస్తున్నారు, ఎలా ఇచ్చారు 5 సంవత్సరాలు ఎలా పాలించారో మరి వాళ్ళు. అసలు ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చారు కదండి జగన్మోహన్ రెడ్డి గారికి, వీళ్ళంతా ఉద్యోగస్తులంతా కలిసి పక్కన పడేశారంటారు అవన్నీ కూడా. అసలు మీరు ఆ సిపిఎస్ అనేది ఒక బోటకపు హామీ. అందుకని ఓకే, అసలు ప్రతి పాయింట్ కూడా వ్యాలిడ్ అండి. అవునండి, మనం చూస్తే ఉద్యోగస్తులకు సంబంధించి వాళ్ళ జీవితానికి సంబంధించి లాస్ట్ పాయింట్ మనం దీంట్లో కనిపించిన లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద పాయింట్, ద మెజారిటీ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ డిస్కనెక్టెడ్ విత్ ద యాక్షన్స్ ఆఫ్ ద వైఎస్ఆర్సీపీ పార్టీ such as deploying teachers to manage queues outside liquor shops and deploying VROs, MROs before the theaters during the release of rival party leader movies. Yes అండి, అసలు నిజంగా మనం గమనించాం. అసలు మనకి చదువులు చెప్పే టీచర్లని ఎంత దారుణంగా మనకి చదువు చెప్పే టీచర్లను తీసుకుపోయి ఒక మద్యం షాపుల ముందు, బ్రాందీ షాపుల ముందు నించోబెట్టి కర్ర పెట్టి నించోబెట్టారు. నిజంగా తల్లి అసలు గురువు దైవం అంటారండి. అటువంటి గురువుని తీసుకొచ్చి ఈ రోజు వైన్ షాప్ నిలబెట్టడం అనేది ఎంత పరాకాష్ఠకో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళ వ్యతిరేకత ఖచ్చితంగా ఉంది ఈ రోజు. దానికి ఖచ్చితంగా ఈ సర్వే ప్రతి విషయాన్ని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. మనం గమనిస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసలు నిజంగా ఎంతో ఇబ్బందులు పడ్డాం ఈ కరోనా టైంలో. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీసే కాదు, గవర్నమెంట్ డాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా మనం గమనించాం. గవర్నమెంట్ డాక్టర్స్ ఇప్పుడు సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు ఆయన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. అసలు ఈ ప్రతి ఒక్కటి కూడా మనం విపరీతమైన విషయాల్ని ఈ పాలనలోనే చూసాం. చాలా సున్నితమైన ఇప్పుడు మనకి నచ్చని వ్యక్తి ఒక సినిమా తీసుకుంటే ఆ సినిమా వకీల్ సాబ్ సినిమా ఉందనుకుంటా నాకు తెలిసి. అవునండి, పవన్ కళ్యాణ్ గారి వకీల్ సాబ్ సినిమాకి అనుకుంటా ఆయన ప్రతి సినిమాలు 5 ఏళ్లలో తీసుకెళ్లి విఆర్ఓ చేత టికెట్లు అమ్మించడం ఏందండి, ఎంత దారుణం. సరుకులు పక్కన పెట్టేసి సినిమాల మీద ఎందుకు పడ్డం? విఆర్ఓలు ఎంఆర్ఓల చేత వాళ్ళని బ్లాక్ టికెట్లు అమ్మించినట్టుగానే అమ్మిస్తే నిజంగా వాళ్ళు ఖచ్చితంగా ఫీల్ అవుతారు కదా. మరి వీళ్ళండి అది కూడా నిజమేగా. ఆ ఎఫెక్ట్ మొత్తం ఈరోజు ఖచ్చితంగా మనకి ఈరోజు కనపడతా ఉంది. ఈరోజు మనం ఈ సర్వే మొత్తం చూస్తే మొత్తంగా 73% మంది కూటమికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. 27% మంది మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అనే దానికి ఈ కూటమిది ఖచ్చితంగా గెలుస్తుంది. దానికి గవర్నమెంట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా సపోర్ట్ ఉంటుందని ఈ సర్వే చెప్తా ఉంది. మనం రిజల్ట్స్ వచ్చేటప్పుడు కూడా చూస్తే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ లెక్కిస్తూ ఉంటారు. అవునండి, గతంలో మనం చూసాం ప్రతిసారి కూడా చదువుకున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఉంటారు. అవునండి, అవును. ఈసారి దాని శాతం గతంలో ఒక 50% అలా ఉంటే దాదాపుగా 25% ఈసారి పెరిగిన పరిస్థితి. దీన్ని చూస్తే అసలు వీళ్ళే ఇలా ఉన్నారంటే ఇంకా మిగతా అంతా చూస్తే కూటమి ప్రపంచం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. 175కి 173 సీట్లు ఖచ్చితంగా దీంట్లో సపోర్ట్ చేస్తున్నారంటే ఒక 2 అరకు, ఇంకోటి పార్వతీపురం అనుకుంటా. అవునండి, ఈ పార్వతీ ఇంకా ఈ రాబోయే వారం రోజులు ఇంకా మారిపోతుంటారు అంచనా. పార్వతీపురము, అరకు ఈ 2 తప్ప పార్వతీపురం, సాలూరు కూడా. ఓకే, పార్వతీపురం, సాలూరు, కురపం ఉంటారు. 4-5 తప్ప ఆల్మోస్ట్ కూటమి లెక్కలు చూస్తుంటే 170 పై సీట్లలో వీళ్ళు మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు. వీటిని చూస్తుంటే మాత్రం టీడీపీ గెలుపు అనేది ఇంకా ఖచ్చితం అని ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒకటండి, మొదటగా మీరు 175కి 170 పై చిలుకు రావచ్చు అన్నప్పుడు నిజంగా మేము ఆశ్చర్యపోయాం ఎంతవరకు సాధ్యమని. కానీ ఒక సర్వే ఫలితాలు ఏవైతే ఉన్నాయో, పోస్టల్ బ్యాలెటింగ్ ఏతుందో, ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో ఎన్నికల సమయం మొదలైందండి. మీరు గమనిస్తే ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వెళ్ళి ఈరోజు పోలింగ్ కేంద్రానికి వెళ్ళి మేము ఈసారి ఓటింగ్ ఉపయోగించుకోవాల్సిందే. ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో కూడా బానిసత్వం కోసం పోరాడే విధంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఈ యొక్క బానిస సంఖ్యలు తెంపుకొని పూర్తిగా అధికారం కోసం పోరాడదని చెప్పేసి ఉద్యోగస్తులంతా ఏకతాటి మీదకి వచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయాలను గుర్తు తెచ్చుకొని ఏ విధంగా ఉద్యమంలాగా ఓటింగ్ చేస్తున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ సర్వే ఫలితాలు చూశారు కదండి, ఎటువంటి తేడా లేకుండా నిజంగా నమ్మశక్యం లేకుండా
175కి 170 పైచిలుకు స్థానాల్లో ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రాబోతోందని ఒక ఫలితాలు బట్టి వెల్లడవుతోంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఉద్యోగస్తులను ఇంత వ్యతిరేకత ఉందంటే సామాన్య ప్రజలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు పోలింగ్ డే కోసం. నిజంగా పోలింగ్ రోజున వాళ్ళ ఓటు పవర్తో జగన్మోహన్ రెడ్డి కుర్చీ మడత పెట్టేసి చంద్రబాబు నాయుడు గారిని అభివృద్ధి చేసే చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెచ్చుకొని ప్రజలంతా మంచి పాలన ఉండాలని కోరుకుందాం. మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.